చాలా అంటే చాలా రుచిగా అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మతో ఆవకాయ. మరి అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను అన్నాన్ని పొడిగా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఈ రోటిలోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. అంటే మనం అన్నానికి తగ్గట్టుగా జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్రతో పాటు కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి. ముందుగా మనం ఈ జీలకర్ర అలాగే రాళ్ళుప్పుని దంచుకోవాలండి. అయితే మరీ మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు దంచుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఈ రెసిపీలోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ రోటిలోనే దంచేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేది కూడా అన్నానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల అన్నం తీసుకున్నాను కాబట్టి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నెయ్యి వేసుకోవాలండి. నేతితో ఈ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పుతో పాటు ఆవాలు వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేయటం లేదండి, కాకపోతే 4 మెంతులు వేసుకున్నాను. మెంతులు వేయటం ద్వారా చాలా కమ్మటి వాసన వస్తుందండి, కాబట్టి 4 లేదా 3 మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచేసుకున్నాం కదా వెల్లుల్లి ముద్ద, ఈ ముద్దను వేసుకొని వేయించుకోవాలి. వేయించేటప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత కమ్మగా వస్తుందండి వాసన. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతేకాకుండా కరివేపాకుతో పాటు ఇంగువ కూడా వేసుకొని కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కారం కూడా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. అదైతే ఎక్కువ కారం ఉండదని. ఇప్పుడు అన్నం వేసేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఈ తాలింపు మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకుంటే చాలు. చాలా రుచికరమైన రెసిపీ అన్నంతో రెడీ అయిపోయినట్లే. ఎప్పుడైనా అన్నం మిగిలితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి కారం రెసిపీ కాంబినేషన్ రైస్ నచ్చినట్లయితే తప్పకుండా అమ్మతో ఆవకాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.